కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళనాడు మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఆయనకు భారీ ఫ్యాన్స్ బేస్ ఉంది. ఇమేజ్ పరంగా అభిమానుల్లో ఆయన స్థానం ఎక్కడా తగ్గలేదు. అలాంటి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకోవడం సినీ వర్గాల్లోనే కాదు, అభిమానుల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది. ఇప్పటికే టీవీకే పేరుతో తన రాజకీయ పార్టీని ప్రకటించిన విజయ్ ప్రజా సమావేశాలు, రాజకీయ కార్యకలాపాలతో యాక్టివ్గా ఉన్నారు. వచ్చే 3 దశాబ్దాల పాటు రాజకీయాల్లోనే కొనసాగి ప్రజాసేవ చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే జననాయగన్ సినిమా విజయ్ కెరీర్లో చివరి చిత్రంగా నిలవనుంది. విజయ్ చివరి సినిమాగా తెరకెక్కుతున్న జననాయగన్ చిత్రంపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. హెచ్ వినోద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ పొలిటికల్ థ్రిల్లర్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మమితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ను ఇప్పటి వరకు చూడని కొత్త కోణంలో చూపించబోతున్నారని మేకర్స్ ఇప్పటికే స్పష్టం చేశారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది.